అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క ప్రియమైన దూత ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన జోస్యం ఈరోజు మన ముందు సత్యంగా జరుగుతోంది. చదవడం రాయడం తెలియని ఒక ప్రవక్త యొక్క మాటలు శతాబ్దాల క్రితం చెప్పబడినవి ఈరోజు విజ్ఞాన లోకాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచ అంతం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక చిన్న మరియు పెద్ద జోస్యాలను ప్రపంచంతో పంచుకున్నారు. వాటిలో చాలా ఇప్పటికే జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి, మరికొన్ని ఇంకా జరగాల్సి ఉంది. అలాంటి ఒక జోస్యం యూఫ్రటీస్ నది గురించి. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మధ్యపూర్వ దేశంలోని అతి ముఖ్యమైన నదులలో ఒకటి యూఫ్రటీస్ నది. టర్కీలో ఉద్భవించే ఈ నది సిరియా మరియు ఇరాక్ గుండా ప్రవహిస్తూ టైగ్రీస్ నదితో కలిసి పర్షియన్ గల్ఫ్ను చేరుకుంటుంది. చారిత్రాత్మకంగా మెసోపొటేమియన్ నాగరికత యొక్క వృద్ధిలో ఈ నది కీలక పాత్ర పోషించింది. బాబిలోన్ వంటి పురాతన నగరాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి, మరియు ఇస్లామిక్ చరిత్రలో కూడా ఈ నగరాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: యూఫ్రటీస్ నది ఎండిపోయే వరకు అంతిమ దినం రాదు. దాని దిగువ నుండి బంగారు కొండ ఒకటి బయటపడుతుంది. దానికోసం ప్రజలు పోరాడతారు. ప్రతి 100 మందిలో 99 మంది చంపబడతారు. ప్రతి వ్యక్తి నేను తప్పించుకునేవాడిని అని అంటాడు. వివరణ: అబూ హురైరా రజియల్లాహు అన్హు. ఈ హదీస్లో అంతిమ దినం యొక్క ప్రధాన సంకేతంగా యూఫ్రటీస్ నది ఎండిపోవడాన్ని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సూచిస్తారు. నది ఎండిపోయినప్పుడు దాని దిగువ నుండి బంగారం నిండిన ఒక పెద్ద గుండీ బయటపడుతుందని, దానికోసం ప్రజలు యుద్ధం చేస్తారని, ఈ యుద్ధంలో భారీ నష్టం జరుగుతుందని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిస్తారు. ఈ బంగారం కోసం పోరాడవద్దని, దాని వెనుక వెళ్లడం గొప్ప నాశనానికి దారితీస్తుందని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేస్తారు. ఈ జోస్యం మనిషి యొక్క దురాశను మరియు భౌతిక సంపదపై ఆసక్తిని అంతిమ కాలం యొక్క గందరగోళంతో సంబంధం కలిగి వివరించబడుతుంది. కొందరు పండితులు చెప్పేది ఈ సంఘటన ఇమాం మహదీ రాకకు కొద్ది ముందు జరుగుతుందని, ఈ బంగారాన్ని ఇమాం మహదీ నీతియుత సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగిస్తారని. ఈ జోస్యం యొక్క ప్రధాన పాఠాలు: అంతిమ దినం యొక్క సంకేతం. యూఫ్రటీస్ నది ఎండిపోవడం అంతిమ దినం యొక్క ప్రధాన సంకేతాలలో ఒకటి. బంగారు కొండ. నది ఎండిపోయినప్పుడు దాని దిగువ నుండి బంగారం నిండిన ఒక పెద్ద గుండీ బయటపడుతుంది. దీనిని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కొండకు ఉపమానంగా పేర్కొన్నారు. మనిషి యొక్క దురాశ. ఈ బంగారాన్ని చూసినప్పుడు దురాశతో నిండిన ప్రజలు దానికోసం యుద్ధం చేస్తారు. ఇది గొప్ప నాశనానికి కారణమవుతుంది. యుద్ధం యొక్క భీకరత. ప్రతి 100 మందిలో 99 మంది చంపబడతారు. ఇది యుద్ధం యొక్క భీకరతను మరియు మానవ నష్టాన్ని స్పష్టం చేస్తుంది. అహంకారం మరియు భ్రమ. ఇంత నాశనం జరిగినప్పటికీ ప్రతి వ్యక్తి తాను తప్పించుకునేవాడని నమ్ముతాడు. ఇది మనిషి యొక్క దురాశను మరియు అహంకారాన్ని సూచిస్తుంది. ఈ రోజు యూఫ్రటీస్ నది ఎండిపోతున్న దృశ్యాన్ని పరిశోధకులు గమనిస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సంవత్సరాల క్రితం ప్రవహించిన ఈ నది ఇప్పుడు గణనీయంగా ఎండిపోయిందని. దీనికి ప్రధాన కారణాలు: వాతావరణ మార్పు, మధ్యపూర్వ దేశంలో ఉష్ణోగ్రత పెరగడం మరియు వర్షం తగ్గడం వల్ల కరువు తీవ్రమవుతోంది. ఇది నదిలో నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఆనకట్టల నిర్మాణం. టర్కీ, సిరియా వంటి దేశాలు యూఫ్రటీస్ నది అడ్డంగా అనేక ఆనకట్టలను నిర్మించాయి. ఇది దిగువ దేశాలకు నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. నీటి అతివినియోగం. వ్యవసాయం మరియు ఇతర అవసరాల కోసం నది నీటిని అతిగా ఉపయోగించడం నీటి మట్టాన్ని తగ్గించడానికి కారణమవుతోంది. ఇరాక్ యొక్క జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది, ఈ స్థితి కొనసాగితే 2040 నాటికి యూఫ్రటీస్ నది పూర్తిగా ఎండిపోవచ్చని. ఇప్పటివరకు యూఫ్రటీస్ నదిలో బంగారు కొండ కనుగొనబడినట్లు అధికారికంగా ధృవీకరించబడలేదు. సోషల్ మీడియాలో బంగారం కనుగొనబడినట్లు వార్తలు మరియు చిత్రాలు వ్యాప్తి చెందుతున్నప్పటికీ అవన్నీ నకిలీవని నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే నది నీటి మట్టం తగ్గడంతో మెసోపొటేమియన్
నాగరికతల అవశేషాలు, బాబిలోన్, మరీ, దురా యూరోపోస్ వంటి పురాతన నగరాల అవశేషాలు, కోటలు, మట్టి పాత్రలు, ఆయుధాలు, చేతిపని వస్తువులు మొదలైనవి కనుగొనబడ్డాయి. ఈ చారిత్రక సంపద ఎంతో విలువైనది. ఇది ప్రవక్త యొక్క జోస్యంలోని బంగారంను సాంకేతికంగా సూచించవచ్చని కొందరు పండితులు వివరిస్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జోస్యం ద్వారా మనిషి యొక్క భౌతిక ఆసక్తి యొక్క ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు. 14 శతాబ్దాల క్రితం చెప్పబడిన ఈ మాటలు ఈరోజు సత్యమవుతున్నాయి. అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం జోస్యాల సత్యాసత్యతను స్పష్టం చేస్తాయి. ఈ ప్రపంచంలో ఇంకా నెరవేరాల్సిన జోస్యాలు అంతిమ దినం సమీపంలో ఉందని మనకు గుర్తు చేస్తాయి. అల్లాహ్ మనందరినీ కాపాడుగా కామీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.